మంత్రసిద్ధి. ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. మంత్రసిద్ధి పొందాలి అంటే ఎన్ని లక్షలు జపం చేయాలి? ఇది మనకొచ్చే అనుమానం. సామాన్యంగా మంత్రం తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇది ఎన్ని లక్షలు మీరు జపం చేయాలండి? మామూలుగా మీకు చెప్పేటట్లయితే మంత్రం చెప్పిన తర్వాత 1,00,000 లేదా 1,25,000 జపం చేసి అప్పుడు మా దగ్గరికి రండి లేదా మాకు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి అని చెప్తాం. ఇది సహజంగా చెప్పేటటువంటి మాట. అంటే మంత్రం తీసుకున్న వాళ్ళు అనుకుంటారు 1,25,000 జపం చేయంగానే మంత్రసిద్ధి జరిగిపోతుంది అని. అలా ఏం కాదు. 1,25,000 మీరు జపం చేశారు అంటే ఆ మంత్రం మీద మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది, అంతవరకే. అంతేగాని మంత్రసిద్ధి జరగదు. మంత్రసిద్ధి జరగాలి అంటే ముందుగా అసలు మనకి పూర్వజన్మ కృతం అనేది ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉండాలి. అంటే గతంలో మనకి మంత్రశాస్త్రంతో పరిచయం ఉండాలి. ఆ మంత్రాన్ని మనం చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మంత్రం ఈ జన్మలో మీకు సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. కాబట్టి మరి 1,25,000 జపం ఎందుకు చేస్తున్నామండి? ఇందాక చెప్పాను కదా, మంత్రం మీద మనకు కూడా అవగాహన ఉన్నది అనే విషయం తెలియటం కోసం, అంతకన్నా ఏం కాదు. ఆ మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు అని. మరి ఇప్పుడు మంత్రసిద్ధి కావాలి అంటే ఏం చేయాలి? ఇక రెండో మాట మనం చెప్తూ ఉంటాం, మీరు అక్షర లక్ష జపం చేయండి అని. అక్షర లక్ష. ఇప్పుడు బాలామంత్రం తీసుకున్నారనుకోండి. బాలామంత్రం అనేది సామాన్యంగా మనం షడక్షరి 6 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని మనం చేయటం జరుగుతుంది. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. అదేంటండి, మంత్రము అనేది ఎవరికి చెప్పకూడదు కదా, మీరు ఎలాగా అందరికీ చెప్పేస్తున్నారు ఏమిటి? నేను గతంలో చాలాసార్లు చెప్పాను మీకు, మంత్రం చెప్పకూడదు అనే మాట నిజమే. ఎవరికి చెప్పకూడదు? ఆ మంత్రం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి చెప్పకూడదు. నదేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి. మంత్రం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి మంత్రం చెప్పకూడదు, ఇతరులకి చెప్పకూడదు, అంటే నాస్తికులకి చెప్పకూడదు. అంతేకాని ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నటువంటి వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా? ఇప్పుడు నేనున్నాను, మీరందరూ కూడా మంత్రం తీసుకున్నారు. మరి మీతో ఆ మంత్రాన్ని గురించి నేను ముచ్చరించాలి కదా. చెప్పకుండా ఎలా కుదురుతుంది? చెప్పకూడదు అంటే ఎవ్వరికీ చెప్పకూడదు అని కాదు. దాని మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పకూడదు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బాలామంత్రం చేస్తున్నాం. షడక్షరి ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, అంటే 6 అక్షరాల మంత్రం అది. ఇప్పుడు ఏం చెప్తామంటే, ఈ మంత్రసిద్ధి కావాలి అంటే మీరు అక్షర లక్ష జపం చేయాలి. అక్షర లక్ష అంటే ఏమిటి? మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు, ఒక్కొక్క అక్షరానికి 1,00,000 చొప్పున ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు మీరు జపం చేయాలి అని చెప్తాం. ఇప్పుడు బాలామంత్రం చేసేటప్పుడు దానికి 6 లక్షలు జపం చేయాలి. 6 లక్షలు జపం చేస్తే మనకు ఆ మంత్రం సిద్ధిస్తుందా? మళ్ళీ ఇందాకటి ప్రశ్నే, అదే సమాధానం. అది సిద్ధిస్తుందో నేను చెప్పలేదు. మరి 6 లక్షలు జపం చేస్తే ఆ మంత్రం మీద కొంతవరకు పట్టు అనేది వస్తుంది. అక్షర లక్ష జపం చేస్తే మంత్రం మీద పట్టు అనేది వస్తుంది.
అదే పంచదశ మహామంత్రం చేసామనుకోండి, 15,00,000 జపం చేయాలి. మహాగణపతి మంత్రం జపం చేస్తున్నాం, 28,00,000 జపం చేయాలి. అప్పుడు ఆ మంత్రం మీద కొంతవరకు మనకి పట్టు అనేది వస్తుంది. అంతేగాని మంత్రసిద్ధి జరుగుతుంది అనేది కాదు. మరి ఇప్పుడు మంత్రసిద్ధి జరగాలి అంటే ఏం చేయాలి? మనం గతంలో చెప్పుకున్నట్టుగా మంత్రాన్ని పునశ్చరణ చేయాలి. మంత్రాన్ని పునశ్చరణ చేయటం అంటే ఏదైనా సరే ఒక దీక్ష తీసుకుని, అంటే ఒక దీక్షగా మనం కూర్చోవాలి ముందు. అది ఒక వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, లేదా మీ ఓపిక. మీరు ఎంతకాలమైనా ఆ దీక్ష తీసుకోవచ్చు. ఆ దీక్షా కాలంలో ప్రతిరోజు కొన్ని నియమాలు పాటిస్తూ రోజు ఇంత సంఖ్య జపం చేయాలి అని మీరు పెట్టుకుని అంత సంఖ్య జపం అనేది చేస్తూ ఉండాలి. అంత సంఖ్య జపం చేయాల్సిందే. ఈ జపం చేయటానికి కుల మతాలతో కానీ, స్త్రీల పురుషుల అనేటటువంటి లింగభేదం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. మంత్రం అనేది ఎవరైనా చేయొచ్చు. భగవంతుడికి నమస్కారం పెట్టడానికి కులము, జాతి, మతము, లింగము ఇవేం తేడా రావు కదా. ఒకవేళ అవన్నీ కూడా అడ్డం వస్తాయి అని అంటే అది కేవలం వాళ్ళ యొక్క సంకుచిత భావం, అంతకన్నా ఇంకేం కాదు. ఆ మాటలు మనం వినాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను నాకు కలిశాడు. అతను నన్ను, స్వామి మీ దగ్గర యజ్ఞోపవీతం ఒకటి స్పేర్ ఉన్నదా అని అడిగాడు. అంటే ఇంకోటి ఏమన్నా యజ్ఞోపవీతం మీ దగ్గర ఉందా అని. సరే, నిజంగానే చూస్తే నా దగ్గర ఉంది. నేను వెంటనే అడిగాను, ఏం కావాలయ్యా, నువ్వు వేసుకుంటావా అన్నాను. ఎందుకంటే అతను నాన్ బ్రాహ్మణు అనే సంగతి నాకు తెలుసు. అతను బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణేతరుడు, ద్విజేతరుడు అలా చెబుదాం మనం. ద్విజేతరుడు అంటే అతనికి యజ్ఞోపవీతం ఉండదు. నువ్వు వేసుకుంటావా అన్నాను. వేసుకుంటాను అన్నాడు. మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వండి స్వామి, నేను వేసుకుంటాను అన్నాడు. నువ్వు వేసుకోవటం ఎందుకురా బాయ్, నీకు కనుక వేసుకోవాలి అని ఉంటే నేనే వేస్తాను రా అన్నాను. అని ఆ మర్నాడు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అతన్ని కూర్చోబెట్టి అతని మెడలో యజ్ఞోపవీతం వేశాను నేను. ఎందుకు వేశాను, ఇక్కడ ఒక్క విషయం చూడండి. ఎందుకు వేశాను, అతని యజ్ఞోపవీతం వేయటం అనేది నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు అతన్ని వేయకూడదు అని చాలామంది నన్ను అబ్జెక్ట్ చేశారు. చాలామంది అబ్జెక్ట్ చేశారు. ఏమైనా సరే అతను బ్రాహ్మణేతరుడండి, అతను మీరు యజ్ఞోపవీతం వేయకూడదు అని. నేను చెప్పిన సమాధానం ఒకటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెప్పేది ఒకటే. నేను అతని పరిస్థితి చూడండి. అతను అమెరికా వెళ్ళాడు, అక్కడ ఉద్యోగం చేసుకుందాము అని వెళ్ళాడు. కానీ కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మానేశాడు. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, ఓ గది, అందరూ ఉంటున్నాడు. రోజు అతి కొద్దిగా మాత్రమే ఆహారం తీసుకుంటున్నాడు, అది కూడా ఒంటిపూట. అతి కొద్దిగా ఆహారం తీసుకుంటున్నాడు. మరి మిగిలిన సమయం అంతా ఏం చేస్తాడు, ఉద్యోగం మానేశాడు. మరి ఏం చేస్తున్నాడు, ఇంతకాలం సంపాదించినటువంటి డబ్బులన్నీ చాలా జాగ్రత్తగా దాచుకుని అమెరికాలో కూర్చుని గాయత్రి మంత్రాన్ని జపం చేయటం మొదలుపెట్టాడు. అతనికి గాయత్రి మంత్రం చేసే అర్హత ఉన్నదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలేమి వేయకండి. అర్హత అనేది మీ ఒక్కళ్ళకే ఉన్నది, దేశంలో ఇంకెవరికీ ఉండదు అని ఎప్పుడూ భావన చేయొద్దు. అతను అలా 24 గంటలు ఇక అదే పని అతనికి. ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాడు. సంవత్సరం పాటు చేశాడు. ఇట్లా 24 లక్షలు గాయత్రి మంత్రాన్ని జపం చేశాడు.
ఇప్పుడు అతని మంత్రం చెప్పడం చాలా పొరపాటు చేశారు అన్నటువంటి వాళ్ళందరినీ నేను ఒకటే ప్రశ్న అడిగాను. మీరెవరైనా ఇన్ని లక్షలు గాయత్రి మంత్రం జపం చేశారా? 24 లక్షలు కాదు, అందులో కనీసం సగం జపం చేశారా మీ జీవితంలో మీరు? లేదు కదా. అతనికి యజ్ఞోపవీతం ఎందుకు వేశారు అని అడుగుతారేంటి నన్ను? నిజంగా చెప్పాలి అంటే మీకన్నా అతనికే అర్హత ఉంది. మంత్రం చేసేటటువంటి వాడికే అర్హత ఉంటుంది తప్పించి అలంకారం కోసమని మెళ్ళో యజ్ఞోపవీతం వేసుకుని నేను కూడా ద్విజుడను అని చెప్పుకునే వాళ్ళకి ఏం అర్హత ఉండదు ఇక్కడ. సరే, ఇప్పుడు పోనీ 24 లక్షలు చేస్తే మంత్రసిద్ధి అనేది జరుగుతుందా? మనం అది కూడా చూడాలి ఇక్కడ. 24 లక్షలు కాదు, 24 కోట్లు చేసినా మంత్రసిద్ధి జరగాలి అనేది ఎక్కడా లేదు. మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం చూడండి. మంత్రం అనేది మనకి సిద్ధము, సుసిద్ధము, సాధ్యము, అరిష్టము అని 4 రకాలుగా ఉంటుంది. అరిష్టము అని అంటే దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయి, మనం ఆ మంత్రం చేయకూడదు. సిద్ధము, ఆ మంత్రం నీకు సిద్ధిస్తుంది, నువ్వు మంత్రం తీసుకుని జపం చేస్తే నీకు సిద్ధిస్తుంది. అంటే గత జన్మ యొక్క సుకృతం అనేది నీకు చాలా తక్కువ ఉందన్నమాట. సాధ్యము, నీకు సాధ్యపడుతుంది. ఎంత సమయం పడుతుంది సిద్ధించడానికి అనేది చెప్పలేం మనం, మొత్తాన్ని సిద్ధిస్తుంది. సుసిద్ధము, వీళ్ళకి గత జన్మ సుకృతము అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ మంత్రం ఈ జన్మలో కాదు, గత జన్మలోనే వీళ్ళకి సిద్ధించింది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. గత జన్మలో కూడా వీళ్ళు ఈ మంత్రాన్ని ఉపాసన చేశారు, అప్పుడు ఈ మంత్రం వాళ్ళకి సిద్ధించింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం అవసరం లేదు, మీరు ఒకసారి మంత్రం చెప్పుకోండి చాలు. అతి తక్కువ మీరు జస్ట్ ఒకసారి చెప్పుకుని ఓ 10 సార్లు జపం చేస్తే చాలు, మీకు ఆ మంత్రం సిద్ధి అనేది జరిగిపోతుంది. ఇది ఎలాగా, ఇది సంభవమేనా అని అనుమానం వస్తుంది మనకి. ఇక్కడ ఒక్క విషయం చూడండి, ఎట్లా ఉంటుంది అంటే చిన్నప్పుడు మనని సుమతి శతకం పద్యాలు చదివిస్తారు. సరే, మనం కూడా చదివాం. అక్కరకు రాని చట్టం నొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము, ఇవన్నీ కూడా గక్కున విడంగవలయు కదరా సుమతి అన్నాడు. ఆ పద్యాన్ని మనం అప్పుడు నేర్చుకున్నాం. కానీ కాలక్రమంలో ప్రతిరోజు మనం సుమతి శతకం చదవం కదా, దాన్ని వదిలిపెట్టేసాం. అది ఎప్పుడో చిన్నప్పుడు 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేర్చుకున్నాం పద్యాలు, దాన్ని వదిలేసాను. తర్వాత నీకు ఒక 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత నువ్వు సుమతి శతకాన్ని, ఆ పుస్తకాన్ని తీసుకున్నావు. తీసుకోగానే నీకు ఆ పద్యం కనిపించింది, అక్కరకు రాని చుట్టము పద్యం కనిపించింది. ఆ పద్యం ఒక్కసారి చదవగానే నువ్వు గతంలో నేర్చుకుని ఉన్నావు ఆ పద్యాన్ని, వెంటనే నీకు గుర్తొస్తుంది. నువ్వు గడాగడా చెప్పేస్తావు, ఏమిటంటే మా చిన్నప్పుడు నేర్చుకున్నావయ్యా ఈ పద్యము అని అంటావు నువ్వు. అది ఇక్కడ పూర్వజన్మ సుకృతము అంటే. ఇప్పుడు ఈ పద్యం నేర్చుకోవటం అనేది ఈ జన్మలోనే జరిగింది, కానీ ఇక్కడ గత జన్మలో చేసినటువంటి కర్మ కూడా ఈ జన్మలో నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నీతో పాటే ఉంటుంది. అందుకే ఇక్కడ పూర్వజన్మ సుకృతము అని చెప్తూ ఉన్నాం. గత జన్మలో నువ్వు ఈ మంత్రాన్ని కనుక చేస్తుంటే ఆ మంత్రం అనేది ఈ జన్మలో నీకు చాలా తేలికగా సిద్ధిస్తుంది. అది సుసిద్ధము అంటే. అలాంటి వాళ్ళకి ఈ మంత్రాన్ని ఎక్కువగా చేయవలసిన అవసరం ఉండదు. అది మీ జాతకం చూస్తే మీ జాతకంలో తెలిసిపోతుంది, మీ జాతకంలో తెలుస్తుంది. నవమ స్థానాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పంచమము, నవము, 5వ స్థానము, 9వ స్థానం, వీటిని చూసుకుంటే మీకు గత జన్మలో ఉండే సుకృతం అనేది ఎంతవరకు ఉన్నది, మంత్రం మీద మీకు పట్టు ఎంతవరకు ఉన్నది అనే విషయం తెలుస్తుంది.
ఇప్పుడు ఈ స్థానాల్లో నవమంలో రాహు కనుక ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు చేస్తారు. అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చేస్తారు అనే విషయం కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా గతంలో చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు చేస్తారు అంతే. మీరు వద్దనుకున్నా చేస్తారు. కాబట్టి మంత్రసిద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటే, గత జన్మలో మీరు చేసినటువంటి ఆ సుకృతం అనేది ఉన్నదే, ఆ సుకృతాన్ని బట్టే ఇక్కడ మంత్రం అనేది మీకు సిద్ధించడం జరుగుతుంది. అందుకే కొంతమందికి చూడండి, అతి తక్కువ కాలంలో గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నాడు, వెంటనే ఆ మంత్రసిద్ధి అనేది జరిగిపోయింది. శ్రీరామచంద్రుడు బాల్యంలో విశ్వామిత్రుడు వచ్చాడు, యాగరక్షణ కోసమని రామలక్ష్మణులు ఇద్దరిని కూడా నాతో పాటు పంపించండి అని అడిగాడు దశరథ మహారాజుని. దశరథుడు పంపించాడు. త్రోవలో శ్రీరామచంద్రుడికి అనేక రకాలైనటువంటి విద్యలు ఉపదేశం చేశాడు ఈ విశ్వామిత్రుడు. మొట్టమొదటిగా బల అతి బల అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి శస్త్రాలు అస్త్రాలు అన్నీ కూడా ఆయనకి ధారపోశాడు. వెంటనే సిద్ధించినాయి. ఆ దేవతలంతా కూడా ప్రత్యక్షమై, రామా నువ్వు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలువు, మేము వచ్చి మీకు సహాయం చేస్తాము అని చెప్పారు. అంటే ఆ మంత్రాలు సిద్ధించినాయి అన్నమాట. ఎందుకని ఒకసారి చెప్పగానే ఆయనకి ఎలా సిద్ధించాయి అంటే, రాముడు అవతార పురుషుడు. గత జన్మలో సుకృతము అనేది విపరీతంగా ఉంది, సామాన్యంగా ఏంటి, దాన్ని బట్టే ఈ మంత్రం సిద్ధించడం అనేది జరుగుతుంది. అది మనకు కూడా అంతే. మనలో కూడా మీకు గతంలో సుకృతము అనేది ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మీకు ఈ మంత్రము అనేది చాలా తేలికగా సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మంత్రసిద్ధి జరిగింది అని ఎలా తెలుస్తుంది? మేము పోనీ 1 కోటి మంత్రం చేస్తే, 1 కోటి సార్లు చేస్తే జపం సిద్ధిస్తుందా, 4 కోట్లు చేస్తే సిద్ధిస్తుందా? అలా ఏం ఉండదు. చెప్పాను కదా, పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితే మీకు వెంటనే సిద్ధిస్తుంది. అది లేకపోతే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ అందరికీ ఒకసారి చెప్పుకోగానే మంత్రసిద్ధి జరిగేట్లయితే, భగవత్ సాక్షాత్కారం జరిగేట్లయితే, మహానుభావులంతా అరణ్యంలో కూర్చుని కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయరు. అలా తపస్సు చేశారు అంటే భగవత్ సాక్షాత్కారం జరగాలి. కొన్ని దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేశారు అని చెప్తాడు చూడండి. హిరణ్యకశ్యపుడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్తాడు. 12,000 దివ్య సంవత్సరాలు, అవి కూడా దేవమానంలో. కాబట్టి మంత్రసిద్ధి జరగటం అనేది అంత తేలికైనటువంటి పనేం కాదు. హిరణ్యకశ్యపుడు ఇక్కడ సామాన్యుడు కాదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించండి. ఆయన శ్రీ మహావిష్ణువుకి వైకుంఠంలో ద్వారపాలకుడుగా ఉన్నటువంటి జైవిజయుల్లో ఒకడు. అంటే నిరంతరము కూడా పరమేశ్వర స్వరూపాన్ని ఈయన దర్శిస్తున్నటువంటి వాడు, ఆయన్ని ధ్యానం చేస్తున్నవాడు, ఆయన్ని సేవిస్తున్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడికి కూడా కొన్ని వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే తప్పించే మంత్రసిద్ధి, భగవత్ సాక్షాత్కారం అనేది జరగల. కాబట్టి మంత్రసిద్ధి జరగాలి అంటే చాలా శ్రమ అనేది పడాలి. సరే, మంత్రసిద్ధి అనేది అయింది. మంత్రసిద్ధి అయిన తర్వాత మీరు అనుకున్నటువంటి పనులన్నీ జరుగుతాయా? అలా కాదు. ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. మంత్రసిద్ధి జరగటం వేరు, ఆ తర్వాత మంత్రాన్ని ప్రయోగం చేయటం వేరు. మంత్రసిద్ధి అనేది జరిగింది, భగవత్ సాక్షాత్కారం అయింది. ఆ తర్వాత మీరు ఏదన్నా ఈ పని కావాలి అని అంటే అప్పుడు ఆ పని అయిపోతుందా? అప్పుడు ఆ పని అయిపోవాలి అంటే మీరు మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం మంత్రం చేయాలి. అలా కాకుండా గనక
మనకి ఆ పని జరిగిపోవాలి, భగవంతుడు మనం చెప్పినట్టుగా మనం చేయమన్న పని చేయాలి అని కనుక మనం అనుకున్నట్లయితే దానికి విపరీతమైనటువంటి తపస్సు చేయాలి. ఇప్పుడు చూడండి, అడవిలో తపస్సు చేస్తూ ఉన్నటువంటి మహర్షులు ఆయన కనుక ఆశీర్వదించాడు, ఆయన నోటి నుంచి మాట వచ్చింది అంటే అది అయిపోతుంది అంతే. ఎలా జరుగుతుంది మరి అంటే మనం చెప్పుకుంటున్నటువంటి స్థితిని దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఇంకా పై లెవెల్లో ఉన్నారు. వాళ్ళ నోట్లో నుంచి ఏదైనా ఒక మాట రావటం ఆలస్యం, అది జరిగి తీరుతుంది. అంటే వాళ్ళే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అయ్యారు. అటువంటి స్థితికి మనం కనుక చేరినట్లయితే అప్పుడు మనకు కావాల్సిన కోరికలన్నీ తీరిపోతాయి. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ స్థితికి చేరినటువంటి వాడికి ఏ రకమైన కోరికలు ఉండవు. చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ విషయాలనే చూడండి. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనకేదో అది కావాలి, ఇది కావాలి, భగవంతుడు కనిపిస్తేనే అది కోరతాను, ఇది కావాలని అడుగుతాను అని అనుకుంటాం. తీరా భగవంతుడు కనిపించిన తర్వాత నువ్వు ఏం అడగవు భగవంతుడిని. ఏం అడగవు, ఏ కోరిక కోరవు, అసలు అన్నీ మర్చిపోతావు అంతే. కావాలంటే మీరే ప్రత్యక్షంగా చూసుకోండి. అనేక వ్యయప్రయాసాలకు వచ్చి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించడం కోసం వెళ్ళాం, లైన్లో నుంచున్నాం. అక్కడి దాకా వెళ్ళే వరకు మనకి అనేకమైన కోరికలు ఉంటాయి. స్వామివారి ముందుకు వెళుతూ ఉన్నాం, అయిపోయింది, దర్శనానికి వెళుతున్నాం. ఇంతవరకు అనేకమైన కోరికలు ఉన్నాయి. నేను ఈ కోరిక కోరుకోవాలి, ఇది కోరుకోవాలి అని ఇట్లా అనుకుంటాం మనం. కానీ తీరా స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనం చూడను కూడా చూడం, రెండు కళ్ళు మూసేసుకుంటాం. రెండు కళ్ళు మూసేసుకుని స్వామి అంటామంటే అందులో తాదాత్మ్యత అనే చెంతాం, లీనమైపోతాం మనం. అందుకే అక్కడ చెప్తూ ఉంటారు, మీరు భగవంతుడి దగ్గరికి వచ్చారయ్యా, కళ్ళు తెరిచి చూడండి స్వామిని అని. మనం కళ్ళు తెరిచి కూడా చూడము. ఆయన ఏం కోరుకోవాలో కూడా మనకు గుర్తుండదు, ఏమీ కోరుకోము. కాబట్టి ఇక్కడ మంత్రసిద్ధి జరిగిందా అంటే మంత్రసిద్ధి జరిగినటువంటి వాడికి, భగవంతుడు పిలిస్తే పలికేటటువంటి వాడికి ఏ రకమైన కోరికలు కూడా ఉండవు. అది మామూలుగా ఉండే మనలాంటి వాళ్ళకి మాత్రమే ఆ కోరికలు ఉంటాయి. కాబట్టి మంత్రసిద్ధి జరిగితే అలా ఉంటుంది పరిస్థితి. అయితే మంత్రసిద్ధి జరిగింది అని ఎలా తెలుస్తుంది? మీరు జపం చేస్తూ ఉన్నప్పుడు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. భగవంతుడు వచ్చి ఎదురుకుండా నుంచుంటాడు. నువ్వు ఏ దేవతనైతే ప్రార్థన చేస్తున్నావో ఆ దేవత వచ్చి నీ ఎదురుకుండా నుంచుంటుంది, నీ పక్కన కూర్చుంటుంది. నువ్వు హోమం చేస్తుంటే ఆహుతులు స్వీకరిస్తుంది, లేదా నీ స్వప్నంలో కనిపిస్తుంది, నీతో మాట్లాడుతుంది. ఇలాంటివి అనేక రకాలైనటువంటి అనుభవాలు కలుగుతాయి నీకు. నీకేం కావాలంటే అది ఇస్తున్నానని చెబుతుంది, నీతో మాట్లాడుతుంది, నీ పక్కన కూర్చుంటుంది. అలా జరిగినప్పుడు నీకు మంత్రసిద్ధి జరిగింది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. అయితే ఈ కనిపించినటువంటిది దేవత ఇలా 4 చేతులతో కనిపిస్తుందా? అలా ఏం ఉండదు. నీకు తెలిసినటువంటి వ్యక్తి రూపంలో కనిపిస్తుంది, నీకు తెలిసినటువంటి మనిషి. ఇప్పుడు అమ్మవారిని గురించి ఏదో మంత్రం ధ్యానం చేస్తున్నావు అనుకోండి, జపం చేస్తున్నావు, మంత్రసిద్ధి జరిగింది, భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. నీకు జరుగుతుంది అంటే ఇప్పుడు అమ్మవారిని కల్లో కనిపించింది. ఎలా కనిపిస్తుంది? 4 చేతులు, ఆ చేతుల్లో వివిధ రకాలైన ఆయుధాలు ఇలా పట్టుకునే కనిపిస్తుంది నీకు. మామూలుగానే కనిపిస్తుంది. 2 చేతులు ఉన్నటువంటి ఒక మామూలు మనిషిలాగా కనిపిస్తుంది. అది ఎవరు? నీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు, నీ కూతురులాగానో, నీ కోడల్లాగానో, లేదా నీ తల్లిలాగానో, మీ పక్కింటి వాళ్ళలాగానో, అలా నీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరో నీ కల్లోకి వచ్చినట్టుగా, లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు గతంలో ఉండేవాళ్ళు కదా, ఆ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినట్టుగా. అది కూడా వాళ్ళు చాలా పవిత్రంగా బట్టలు కట్టుకుని, కాశాబోచి బట్టలు కట్టుకుని, అంటే వాళ్ళు మడి కట్టుకుని అలా నీకు కనిపిస్తుంది కల్లో.
అంటే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది, మంత్రసిద్ధి జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇట్లా ఈ మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. మంత్రసిద్ధి జరిగిన తర్వాత మంత్రాన్ని మనం వదిలేయచ్చా అనేది పెద్ద అనుమానం వస్తుంది. ఆ మంత్రాన్ని ఇంకా అక్కడితో వదిలేయచ్చా? వదిలేస్తే మీకు ఉపయోగం ఏమి ఉండదు. మంత్రసిద్ధి జరిగిన తర్వాత ప్రతిరోజు ఇంకా మీరు మంత్రాన్ని చేస్తూ ఉండాల్సిందే. వదిలేస్తే అది అక్కడితో వెళ్ళిపోతుంది, ఇంకా ఉండదు. కాబట్టి మంత్రాన్ని బాగా మీరు అలా జపం చేస్తూ 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 ఉంటేనే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఆ ర్యాపోర్టు అనేది, ఆ అనుసంధానం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంత్రసిద్ధి జరిగిందా అనే అనుమానం మీకు అక్కర్లేదు. మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. దీనికోసం మీరు గురువుగారితో కొంచెం టచ్లో ఉండాలి. మీకు వచ్చిన అనుమానాలనే గురువుగారితో చెప్తూ ఉండాలి. గురువుగారి దగ్గర వాటిని పరిష్కరించుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు వారానికి ఒకసారి అయినా సరే గురువుగారితో మాట్లాడండి. మీ అనుభవాలు గురువుగారితో పంచుకోండి. వారి యొక్క సలహాలు స్వీకరించండి. మీరేమైనా తప్పు చేస్తుంటే ఆ తప్పులు కరెక్ట్ చేసుకోండి. తప్పనిసరిగా మంత్రం అనేది సిద్ధిస్తుంది.